బ్రదర్ ప్రస్తుతం తెలంగాణలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది? ఎటువంటి మార్పులు కోరుకుంటా ఉన్నారు? ఈరోజు ఇలా సమావేశం కావడానికి గల కారణాలేంటి? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తాము, నాణ్యమైనటువంటి విద్య ఇస్తాము, విద్యా హక్కు చట్టాన్ని తీసుకొని వస్తాము, ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఈరోజు రిలీజ్ చేస్తామని చెప్పి అధికారంలోకి రాకముందుకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ, ఈనాటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కానీ ఎన్నో బహిరంగ సభల్లో చెప్పినటువంటి సందర్భం ఉంది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు వాళ్ళు చెప్పినటువంటి అధికారంలోకి రాకముందుకు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట ఈరోజు చేస్తున్నటువంటి సందర్భం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎందుకోసం మేము ఈ మాట చెప్తా ఉన్నామనంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈరోజు చాలా మంది విద్యార్థులు గురుకులాలలో ప్రతిరోజు ఫుడ్ పాయిజన్ అయి నాణ్యమైనటువంటి భోజనం లేక ఎంతో మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోతున్నటువంటి సంఘటన ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇవే కాకుండా గురుకులాలకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో ఈరోజు విద్యార్థులు ఉంటే కిరాయిలు కట్టలేనటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. కిరాయిలు కట్టకపోతే అక్కడ ఉన్నటువంటి ఓనర్స్ విద్యార్థులు ఈరోజు రోడ్డు మీద పడేస్తున్నటువంటి సందర్భం ఉంది. అయినా ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వీటిని పట్టించుకోలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఎన్ని అవుతున్నాయో వాటన్నిటిని రిలీజ్ చేస్తా అని చెప్పిండు. 3 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు ₹1 కూడా ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఈరోజు రిలీజ్ చేయలేదు. దీనికి కారణంగా చాలా మంది విద్యార్థులు ఈరోజు చదువుకు దూరం అయ్యి డ్రాప్ అవుట్స్ అయ్యి ఈరోజు స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో, యూబర్ లాంటిది ఈరోజు అది చేసుకొని వాళ్ళ జీవనాన్ని ఈరోజు గడుపుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పేది ఏంటంటే, ఈరోజు తాగడానికి ఒక మంత్రి ఉన్నాడు తప్ప ఈరోజు చదువుకున్నటువంటి విద్యార్థులకు, చదువుకు సంబంధించినటువంటి విద్యాశాఖకు ఈరోజు సపరేట్ మంత్రి లేడు. నేనే వీటన్నిటిని మంచిగా చూసుకుంటా, విద్యను బలోపేతం చేస్తా, విద్యకు అన్ని రకాలమైనటువంటి సపోర్ట్ నా దగ్గర పెట్టుకొని నేను చూసుకుంటా అని చెప్పి రేవంత్ రెడ్డి దగ్గరనే విద్యాశాఖ పెట్టుకున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఈరోజు విద్యా వ్యవస్థలో ఉన్నాయి. అది స్కూల్ విషయంలో కానీ, కాలేజీ విషయంలో కానీ, ఇంజనీరింగ్ కాలేజీలో ప్రతి దానిలో ఈరోజు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి చెప్దామని చెప్పి వినతి పత్రం ఇవ్వడానికి కూడా ఈరోజు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మాలాంటి విద్యార్థి సంఘాలకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. కాబట్టి ఈనాటి సమావేశంలో ఈరోజు నాణ్యమైనటువంటి విద్యా హక్కు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఈరోజు సమావేశం అయినాం. కాబట్టి రానున్న రోజులో ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం అయ్యేంత వరకు మేము నిరంతరం పోరాటం చేస్తామని చెప్పి ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. చాలా మంది కూడా నిరుద్యోగులుగా ఇప్పుడు చాలా మందిగా ఉంటా ఉన్నారు. ఇటు నిరుద్యోగుల పరిస్థితి అలానే ఉంది, చదువుకు చాలా మంది కూడా దూరం అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వాలు వచ్చి మెయిన్గా హామీలు వేస్తూ ఉన్నాయి, కానీ చేయడంలో విఫలమైపోతా ఉన్నాయి. ఎందుకు అంతగానో విఫలమవుతుందంటే, ఎక్కడ తప్పు జరుగుతూ ఉందంటే ఏం చెప్తారు? ఈరోజు మనం తెలుసుకున్నట్లయితే ఎందుకోసం అంటే, ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు వేయాల్సినటువంటి బాధ్యత ఈనాటి రాష్ట్ర ప్రభుత్వాలది ఉంది. కానీ ఈరోజు ఎంతో మంది విద్యార్థులు, నిరుద్యోగులు ఈరోజు జాబులు రాక ఈరోజు రోడ్డు మీద పడుతున్నటువంటి సందర్భం ఉంది. ఇంజనీరింగ్ చదువుకొని, పీజీలు చదువుకొని, పిహెచ్డీలు చదువుకున్నటువంటి వాళ్ళకు కూడా ఈరోజు జాబులు లేక ఈరోజు రోడ్డు మీద పడుతున్నటువంటి సందర్భం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఎవరైతే ఈరోజు చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారో సంవత్సరానికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఆ జాబ్ క్యాలెండర్ ఎటుపోయిందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి వెంటనే ఈరోజు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగులకి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాలు వేసి ఆ నిరుద్యోగులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈనాటి ముఖ్యమంత్రి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. PDSU నాగరాజ్ గారు అయితే ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతా ఉన్నాయి, విద్యా వ్యవస్థలో ఎటువంటి మార్పులు రావట్లేదు, విద్యను కూడా ఒక వ్యాపారంగా చేసే ప్రక్రియలో ప్రభుత్వాలు కొనసాగుతూ ఉన్నాయి, ఎక్కడ చూసినా కానీ పేద విద్యార్థులకి అన్యాయం జరుగుతూ ఉంది. దీన్ని ఎట్లా చూస్తూ ఉన్నారు, దీన్ని ఎట్లా ఛేదించాలని అంటారు? ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈరోజు మొత్తం అధికారులు ఎలక్షన్ల ముందు అనేక రకాలైనటువంటి హామీలు ఇవ్వడం జరుగుతూ ఉంది. హామీలకు ముందు ఏం చెప్తున్నారంటే, మేము అధికారంలోకి వస్తే ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని చెప్పేసి గద్దెనెక్కిన తర్వాత ఈరోజు మొత్తం కూడా ప్రభుత్వ విద్యారంగాన్ని మొత్తం విధ్వంసం చేస్తున్నటువంటి ఒక స్థితి కనపడతా ఉంది. దీనివల్ల పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఈరోజు విద్యకు దూరం అవుతున్నటువంటి ఒక స్థితి, మొత్తం డ్రాప్ అవుట్స్ అవుతున్నటువంటి ఒక స్థితి ఉంది. ఎందుకు డ్రాప్ అవుట్స్ అవుతున్నారంటే,
ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు ఏవైనా కానీ వాళ్ళందరూ కూడా కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు తప్ప ఈరోజు ప్రభుత్వ విద్యారంగాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి ఒక ఆకాంక్షతో పనిచేయట్లేడు. దీనివల్ల ఈరోజు పెంచినటువంటి ఫీజులు ఆ ఫీజులు కట్టలేక ఈరోజు విద్యార్థి ఇంత లక్షలాది రూపాయల ఫీజులు కట్టలేక మధ్యలోనే డ్రాప్ అవుట్ అవుతున్నటువంటి స్థితి కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అనేక రకాలైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మేము అధికారంలోకి వస్తే ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని చెప్పేసి చెప్పింది. అదేవిధంగా విద్యారంగాన్ని తెలంగాణను విద్యా హబ్గా మారుస్తామని చెప్పేసి మాట్లాడారు. అదేవిధంగా తెలంగాణలో మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 15% నిధులు కేటాయిస్తాం. నిధులు లేకపోవడం వల్ల ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు మొత్తం కూడా విధ్వంసానికి గురవుతూ ఉన్నాయి కాబట్టి మేము మెరుగైనటువంటి విద్యను అందిస్తామని చెప్పేసి మాట్లాడారు. కానీ 30 నెలల కాలం పూర్తయింది, ఇంతవరకు కూడా ఈ యొక్క విద్యారంగం మీద కనీసం రివ్యూ మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు పరిపాలన కొనసాగిస్తుండు. కనీసం విద్యాశాఖ మంత్రిని కూడా నియమించకుండా తన యొక్క పరిపాలన కొనసాగిస్తుందా లేదా దీని మూలంగా కూడా ఈరోజు విద్యారంగంలో జరుగుతున్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి పూర్తిగా విఫలమవుతా ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రిని నియమించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఇక్కడ ఒక రౌండ్ టేబుల్ నిర్వహించడం జరిగింది. ఈరోజు హైదరాబాద్ స్కూల్ పేరెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నాణ్యమైనటువంటి విద్య అదేవిధంగా ఫీజుల నియంత్రణ ప్రభుత్వం యొక్క పాత్ర అని చెప్పేసి ఈ యొక్క రౌండ్ టేబుల్ అంశం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు ఈ నాణ్యమైనటువంటి విద్య అందాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి నాణ్యమైనటువంటి విద్య అందాలంటే ఏదైతే కొఠారి చెప్పినటువంటి విషయం ఏదైతుందో ఈ యొక్క రాష్ట్ర బడ్జెట్లో ఖచ్చితంగా 30% నిధులు కేటాయించినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క విద్యార్థికి ఉచితమైనటువంటి నాణ్యమైనటువంటి విద్య అందుతుందని చెప్పేసి ఆనాడే చెప్పారు. దాన్ని విద్యారంగంలో ఖచ్చితంగా విద్యకు ఎక్కువ శాతం నిధులు కేటాయించినప్పుడు మాత్రమే నాణ్యమైనటువంటి విద్యా వ్యవస్థ వస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. గుడి ఎంత అవసరమో బడి అంతకంటే రెట్టింపు అవసరం అని కూడా మనం ప్రతిసారి కూడా చెప్తుంటాం. గుళ్ళకి కేటాయిస్తా ఉన్నారు, కోట్ల రూపాయలు కేటాయిస్తా ఉన్నారు, కానీ బడులలో కేటాయించడానికి ఎందుకు ఆలోచిస్తా ఉన్నారు అంటే ఏం చెప్తారు? అంటే ఈ రోజు మొత్తం కూడా పేద బడుగు బలహీన వర్గాలు చదువుతున్నటువంటి విద్యార్థులు మొత్తం కూడా ఈ యూనివర్సిటీ వరకు చదువుతా ఉన్నారు. వీళ్ళు చదువుకున్న తర్వాత ప్రశ్నించేటువంటి తత్వాన్ని నేర్చుకుంటారు కాబట్టి వీళ్ళు చదువుకోవడం మూలాన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు మొత్తం కూడా ఏ ప్రభుత్వాలు కూడా గుడి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. విద్యార్థులకు ఒక గుడి ముందట భిక్షగాళ్ళు ఉంటారు, అదేవిధంగా ఒక పాఠశాల కడితే ఆ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఈ దేశాన్ని పరిపాలించేటువంటి యంత్రాంగంలో ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ప్రధానమంత్రి ముఖ్యమంత్రులను తీర్చిదిద్దేటువంటి పాఠశాల ఉంటుంది. కాబట్టి అలాంటి పాఠశాలను నిర్వహించినప్పుడు మాత్రమే ఈ యొక్క అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. గుడులు గోపురాల ద్వారా ఈరోజు సమాజానికి ఎలాంటి ఉపయోగం ఉండదు. మీ యొక్క ఏదైతే మతం పేరుతోటి కులం పేరుతోటి ఈరోజు గుళ్ళు గోపురాల పేరుతోటి ఒక ప్రజాధనాన్ని మొత్తం కూడా వ్యర్థం చేయడం తప్ప ఏముండదు. ఒక గుడి కావద్దు, మనకు బడి కావాలని చెప్పేసి ఖచ్చితంగా నిలదీయాల్సినటువంటి బాధ్యత యావత్ తెలంగాణ సమాజం మీద ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.